వైద్యులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పొంగునూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొంగునూరు ఏరియా ఆసుపత్రి పనితీరు, వైద్యులు సిబ్బంది సమయపాలనను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను పర్యవేక్షించామన్నారు. ఆసుపత్రికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. స్త్రీల సమస్యలు, గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి గైనకాలజిస్టులను కేటాయిస్తామన్నారు. అత్యవసర చికిత్సకు అందుబాటులో ఉండేలా వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయాలి అన్నారు. వైద్య సిబ్బంది హాజరు పూర్తి స్థాయిలో ఉండాలి అని, మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించామన్నారు. సో ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెజెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 వీక్ to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గానే ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి, అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. సో ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం.